ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు కలుగునుగాక. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. తన వారిని కాపాడుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. రోషము కలిగిన దేవుని పక్షముగా నిలబడిన ఏలియా సిగ్గుపడలేదు. ప్రార్థించిన వెంటనే ఆకాశం తెరవబడింది, అగ్ని దిగి వచ్చింది. సిద్ధపరిచిన మాంసము, కట్టెలు, నీరు పూర్తిగా దహించివేయబడ్డాయి. చూడండి, దేవుడు తన బిడ్డ ప్రార్థన చేసిన వెంటనే సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన మహోన్నతుడైనప్పటికీ మన కోసం ఎదురు చూస్తున్నాడు. మన మాటను గౌరవిస్తున్నాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఆయన మాటలు గౌరవిద్దాము. ఆయన పేరు నిలబెడదాము. షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు అగ్నిగుండానికి సిద్ధమయ్యారు, కానీ రాజు చేసిన ప్రతిమకు మొక్కలేదు. కారణం అది దేవుడు కాదు అని వారికి స్పష్టముగా తెలుసు. ఈరోజు మనం కూడా మరణం ఎదురుగా నిలబడినా, రాజు శాసనం పుట్టించినా, సొంత ఇంటి వారే మరిచిపోయినా, నిన్ను ప్రేమించాను అన్నవారు దూరం అయిపోయినా, స్నేహితులే తోడై ఉంటానని చెప్పి పక్కకు జరిగిపోయినా, మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది. దేవుని వాక్యంలో ఇలా ఉంది: మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు నీవు నేను కూడా నమ్మకమైన వారిగా ఉంటే దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకుంటాము. దీవెనలు కావాలి అంటున్నాము, కానీ లోకాన్ని కోరుకుంటూ ఉన్నాము. ఈ లోక స్నేహము దేవునితో వైరము కదా. అలాంటప్పుడు మనకు ఎలా దీవెన కలుగుతుంది? దీవెన కలిగే మార్గాన్ని మూసివేసుకొని నన్ను దీవించు అని అడుగుతున్నాము అంటే మనకి సత్యమైన అర్థం కాకుండా ఉండాలి, లేకపోతే అజ్ఞానంలో అయినా ఉండాలి. ప్రియ స్నేహితుడా, ఎన్నో దినాలుగా వాక్యాన్ని వింటున్నావు. దేవుని మందిరంలోనే పుట్టినవాడిగా, పెరిగినవాడిగా, ఎన్నో వాక్య సత్యాలు గ్రహించిన వాడిగా, ఎన్నో ప్రార్థనలో పాల్గొన్నవాడిగా నీవు నేను కనిపిస్తున్నాము. కానీ ఒక ఆశీర్వాదమైన దీవెనైన నీ జీవితంలో నువ్వు చూడగలిగావా? కారణం నీ శరీరంతో చేసిన ప్రతి పాపము దేవుని యొక్క దీవెనకు నిన్ను దూరం చేస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాలమైన ప్రభువా, నీ పాదములు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను. నన్ను కనికరించి నమ్మకమైన జీవితాన్ని కలిగి అడుగులు వేయడానికి నాకు శక్తినివ్వండి అని ప్రభు దగ్గర వేడుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. నా తండ్రి, నీ పరిశుద్ధ నామములో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి మేము జీవించాలని ఆశపడుతున్నాం. మా దీవెనలకు ఆటంకముగా ఉన్నది మా పాపము, శరీర తత్వము, మాకున్న అజ్ఞానము. అది మాలో నుంచి తొలగించి వేసి ఒక నమ్మకస్తులుగాను, పరిశుద్ధులుగాను, నీ వద్ద నుంచి అనేక మేలులు పొందుకునేవారుగాను మేము జీవించాలి. అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని నీకే మహిమ చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.